Hi students. Today NCERT textbook exercise 8.1 chapter Introduction to Trigonometry. Introduction to Trigonometry. Introduction to Trigonometry. Trigonometry. Introduction to Trigonometry లో ఫస్ట్ ఎక్సర్సైజ్ ప్రీవియస్గా 8.2 టీచ్ చేస్తున్నాను, 8.3 టీచ్ చేస్తున్నాను, 8.4 కూడా టీచ్ చేస్తున్నాను. 8.2 కంప్లీట్ అయిపోయింది, 8.3 కంప్లీట్ అయిపోయింది, 8.4 కూడా కంప్లీట్ అయిపోయింది ప్రీవియస్ వీడియోస్. ఫస్ట్ ఎన్సిఆర్టీ ఎక్సర్సైజ్ 8.1 ఫస్ట్ సమ్ స్టూడెంట్స్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి. right angled at B. ఈ దగ్గర 90 degrees ఉందంట. AB is equal to 24 centimeters and BC is equal to 7 centimeters. Determine first one sin A into cos A anta. Sin A into cos A how much? Second one sin C into cos C. ఇక్కడ మెయిన్ పాయింట్ అంటే రైట్ యాంగిల్ ఎట్ B. సో డ్రా డయాగ్రామ్ A, B అండ్ C. మనం B దగ్గర 90 degrees తీసుకోవాలి, ఖచ్చితంగా B దగ్గర 90 degrees తీసుకోవాలి. ఏబి ఎంత ఇస్తున్నారు మనకి? 24 ఇస్తున్నారు. ఏబి ఎంత ఇచ్చారు? 24. ఏబి 24, బీసీ 7, ఏబి 24. సో మనం ఎలా తీసుకోవాలి? ఇప్పుడు మనకి సైన్ ఏ కావాలి. సైన్ ఏ 90 degrees ఆపోజిట్ గా ఉన్నటువంటిది ఎప్పుడైనా సరే హైపోటెన్యూస్ అవుతుంది. 90 degrees ఆపోజిట్ గా ఉన్నటువంటిది ఎప్పుడైనా కూడా హైపోటెన్యూస్ అవుతుంది. ఇదేమవుతుంది? హైపోటెన్యూస్ అవుతుంది. ఏసీ హైపోటెన్యూస్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఫైండ్ అవుట్ ఏసీ. AC square is equal to, అంటే hypotenuse square is equal to side square plus side square, AB square plus BC square, AC square plus BC square, AC square plus. ఓకే, ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమని sin A కామా cos A అండ్ sin C కామా cos C ఇంటూ కదా ఇక్కడ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, ఫస్ట్ AC అంటే మనకి AC స్క్వేర్ హైపోటెన్యూస్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో మనకి ఫార్ములా ఉంది కాబట్టి పైథాగరస్ థీరం ద్వారా ఫైండ్ అవుట్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో మనకి ఇక్కడ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 ఇచ్చున్నారు కాబట్టి సో ఏబి స్క్వేర్. సో ఏబి అంటే మనకి 24 హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్, బీసీ అంటే 7 హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్. 24 హోల్ స్క్వేర్ అంటే 576 కాబట్టి 576 ప్లస్ 49, 576 ప్లస్ 49 625. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు 25 అవుతుంది. AC square is equal to 625, AC is equal to 25. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయమని ఏంటంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి సైన్ ఏ కాస్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం ఒక డయాగ్రామ్ తీసుకున్నాం. ఆ డయాగ్రామ్ తీసుకున్నప్పుడు బి అనే దానికి 90 degrees తీసుకుంటాం. ఏ అనేది ఇక్కడ సి అనేది ఉంది. ఏ యాంగిల్ సైన్ ఏ కనుక్కున్నారు. ఏకి ఆపోజిట్ గా ఉండేటటువంటిది ఇది అవుతుంది, బీసీ అవుతుంది. హైపోటెన్యూస్ 90 degrees ఉంది కాబట్టి సో ఇక్కడ 25 అవుతుంది. ఇక్కడ ఆపోజిట్ సైడ్ అంటే 7 అవుతుంది. సో మనల్ని ఫస్ట్ కనుక్కోమంది 2 కనుక్కోమన్నారు. సైన్ ఏ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్.
ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే 7/25. 7/25. అదేవిధంగా మనం కాస్ ఏ కూడా కనుక్కోమన్నారు. కాస్ ఏ అంటే ఎడ్జసెంట్ సైడ్. ఎడ్జసెంట్ సైడ్ అంటే ఇది ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఎడ్జసెంట్ సైడ్ బై ఏబి అంటే 24 అవుతుంది. సో 24/25 ఈజ్ కాల్డ్ కాస్ ఏ అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే AB/BC. AB/BC is equals to 20 AB/AC. Hypotenuse AC is 24/25. 24/25. Next one, అదే డయాగ్రామ్ తీసుకుని మనం C తీసుకో. C 90 degrees తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు మనకి B 90 అవుతుంది కాబట్టి ఇక్కడ C ఉంది. C అనే యాంగిల్ ఇది B 90 అవుతుంది. 90 అనేది ఎప్పుడైనా హైపోటెన్యూస్ ఇక్కడే అవుతుంది. సికి ఆపోజిట్ ఇది అవుతుంది. ఇది ఎడ్జసెంట్ అవుతుంది. ఇది 7 అవుతుంది. ఏబి 24 అవుతుంది. ఇక్కడ 25 అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం సైన్ సి కనుక్కోమన్నారు. సైన్ సి అంటే 24/25 అంటే కాస్ సి అంటే 7/25. 7/25. సో ఫస్ట్ వన్ కంప్లీటెడ్. సో ఫస్ట్ థియరీగా మనం ఫస్ట్ ఇది కనుక్కొని ఏసీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సపరేట్గా సైన్ ఏ కాసే సైన్ సి కాసే కనుక్కోవాలి. నెక్స్ట్ వన్, సెకండ్ వన్ గదిలిస్తుంది. సెకండ్ ప్రాబ్లమ్ ఇన్ ఫిగర్ ఫైండ్ ద tan p మైనస్ cot r. సో డయాగ్రామ్ ఇచ్చారు. క్యూ దగ్గర 90 degrees ఉందని చెప్పారు. మనకి క్యూకి ఆపోజిట్, క్యూకి అంటే 90కి ఆపోజిట్ గా ఉన్న హైపోటెన్యూస్ అవుతుంది. ఇక్కడ మనకి సైడ్ PQ అండ్ QR అవుతుంది. ఇక్కడ మనల్ని ఫస్ట్ QR ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇన్ ట్రయాంగిల్ ఆఫ్ PQR, యాంగిల్ Q ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. Pythagoras theorem, PR square is equals to PQ square plus QR square. So by Pythagoras theorem, PT theorem, Pythagoras theorem. So PR square is equal to PQ square plus QR square. PQ means 12 square plus 13 whole to the power of square. 12 square 144, 13 square and 169. సో ఇక్కడ మనకి PR స్క్వేర్ అంటే ఇటువైపు రాయాలి కాబట్టి PR స్క్వేర్ 13 స్క్వేర్ మైనస్ PQ స్క్వేర్ అంటే 12 స్క్వేర్ ప్లస్ QR స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. 13 స్క్వేర్ 169, 12 స్క్వేర్ 144 ప్లస్ QR స్క్వేర్. సో 169 minus 144 is equal to QR square. 169 minus 144 and 25 is equals to QR square. So QR is equals to 5. Next one. సో ఫైండ్ అవుట్ చేయమన్న దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. tan p అంటే pకి ఆపోజిట్. tan p అంటే ఫార్ములా ఏంటంటే tan p means opposite side by adjacent side. tan p అంటే opposite side by adjacent side. tan p కి ఆపోజిట్ గా ఉంది 5 అవుతుంది. ఇది హైపోటెన్యూస్ అవుతుంది కాబట్టి ఇది adjacent side అవుతుంది. సో 5/12 అవుతుంది. 5/12. నెక్స్ట్ వన్ cot r. cot r is equal to r కి ఆపోజిట్ గా ఉన్నది అంటే r అప్పుడు ఇక్కడ ఆపోజిట్ గా వస్తుంది కాబట్టి సో ఇక్కడ వచ్చేప్పటికి cot r కి ఫార్ములా cot r కి adjacent side by రివర్స్ కాబట్టి tan కి రివర్స్ కాబట్టి adjacent side by hypotenuse. Adjacent side by opposite side, adjacent side by hypotenuse, adjacent side by opposite side. Cot r is equal to adjacent side by opposite side. Adjacent side by opposite side. Adjacent side r and opposite 12 అవుతుంది. 12 by opposite r కి
ఆర్కి ఎడ్జసెంట్ సైడ్ అంటే 5 అవుతుంది. 5/, ఆర్కి ఆపోజిట్ 12 అవుతుంది. సో 5/12. సో 5/12 కాబట్టి సో tan p మైనస్ cot r కాబట్టి 5/12 మైనస్ 5/12 క్యాన్సిలేషన్ వాల్యూ 0 అవుతుంది. నెక్స్ట్ వన్ థర్డ్ ప్రాబ్లం sin a is equal to 3/4. sin a is equal to 3/4. క్యాలిక్యులేట్ cos a అండ్ tan a ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ మనం ఒక ట్రయాంగిల్ తీసుకుంటాం. ఒక ట్రయాంగిల్ నుండి ఏ అండ్ బి అండ్ సి తీసుకున్నాం. ఏబి తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి sin a ఇచ్చినటువంటిది ఏంటి? sin a is equal to 3/4. sin a అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఫార్ములా. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇప్పుడు ఏ మనం డయాగ్రామ్ లో ఏ ఎలా తీసుకున్నాం అంటే, ఇప్పుడు sin a కాబట్టి మెయిన్ కావాల్సింది మనకి sin a కాబట్టి మనం ఏ ఇక్కడ తీసుకున్నాం, ఇక్కడ బి తీసుకున్నాం, ఇక్కడ సి తీసుకున్నాం. ఏకి ఇక్కడ ఆపోజిట్ అంటే 3 అవుతుంది, హైపోటెన్యూస్ అంటే 4 అవుతుంది తీసుకోండి. ఇక్కడ మనకి ఎడ్జసెంట్ సైడ్ రావాల్సింది అంటే మనకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే ఇప్పుడు మనకి ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. సో ఏబి స్క్వేర్ అంటే మనకి ఎంత వస్తుంది? 16 వస్తుంది. బీసీ స్క్వేర్ అంటే 9 వస్తుంది, ప్లస్ ఏసీ స్క్వేర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 16 minus 9 is equal to AC square. సో 16 minus 9 అంటే మనకి ఎంత వస్తుంది? 16 minus 9. 16 minus 9 అంటే 7 వస్తుంది. 7 AC అవుతుంది. AC square. సో AC is equal to root of 7. సో AC is equal to root of 7 వస్తుంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? cos A అండ్ sin A. సో cos A అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ సైడ్ అంటే √7 వస్తుంది, హైపోటెన్యూస్ అంటే 4 వస్తుంది. √7/4 వస్తుంది. ఇది ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇది హైపోటెన్యూస్ అవుతుంది, ఇది ఆపోజిట్ అవుతుంది. సో మనం ఇంకో మళ్ళీ tan A కనుక్కోవాలి. tan A అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ 3, ఎడ్జసెంట్ సైడ్ √7 అవుతుంది. సో 3/√7 అవుతుంది. సో cos A tan A ఇది అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ given 15 cot A is equal to 8. So cot A is equal to 8/15. Then find sin A and secant A కనుక్కో. Find sin A and cos A, sin A and secant A కనుక్కోవాలి. ఫస్ట్ ఇక్కడ ఒక డయాగ్రామ్ తీసుకుంటాం మనం. డయాగ్రామ్ లో కాట్ అంటే ఎడ్జసెంట్ సైడ్ బై ఏ బి ఏ అనేది కాబట్టి ఏకి ఆపోజిట్ గా ఉందన్నమాట, ఇది అవుతుంది. సో ఇది ఎడ్జసెంట్ సైడ్ గా తీసుకుంటాం, ఇది హైపోటెన్యూస్ గా తీసుకుంటాం. ఇక్కడ మనకి ఆ కాట్ అంటే cot A is equals to 8/15. ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? మనకి 8 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? 15 వస్తుంది. మనకి ఇక్కడ ఏసీ స్క్వేర్ కనుక్కోవాలి. మనం ఫస్ట్ ఏం కనుక్కోవాలి? ఏసీ స్క్వేర్ కనుక్కోవాలి. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ బై ద పైథాగరస్ థియరం. అప్పుడు 15 హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ ప్లస్ 8 హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్. 144 ప్లస్ 64. 144 ప్లస్ 64 అంటే ఎంత వస్తుంది మనకి? 144 ప్లస్ 64, 8, 10, 208. మనకి 15 స్క్వేర్ అంటే 225 ప్లస్ 69 అంటే
మనకి ఎంత వస్తుంది 225 289 వస్తుంది 280 280 225 వస్తుంది 225 వస్తుంది మొత్తం టోటల్ 289 అంటే మనకు 17 వస్తుంది. ఏసీ ఈజ్ ఈక్వల్ టు 17 వస్తుంది. సో 17 హైపోటెన్యూస్ గా తీసుకుంటాం. మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే సైన్ ఏ. సైన్ ఏ అంటే ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. అంటే ఆపోజిట్ సైడ్ అంటే 15/17 దిస్ వన్ ఈజ్ సైన్ ఏ. నెక్స్ట్ వన్ సీకెండ్ ఏ. సీకెండ్ ఏ అంటే సీకెండ్ ఏ మనకు ఫార్ములా ఏంటంటే ఏసీ బై సీకెండ్ ఏకి హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్. హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్. హైపోటెన్యూస్ 17, ఎడ్జసెంట్ 8 అవుతుంది. సో 17/8 అవుతుంది. 17/8 225 ప్లస్ 64 289 వస్తుంది. 218 అంటే 17 వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ సైన్ ఏ అంటే సీకెండ్ ఏ వచ్చేసినాం. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్. గివెన్ secant theta is equal to 13/12. Secant theta is equal to hypotenuse by adjacent side. హైపోటెన్యూస్ 13 ఇచ్చినట్టు adjacent side 12 ఇచ్చినట్టు. సో మనం ఒక ట్రయాంగిల్ తీసుకుంటాం. ఒక ట్రయాంగిల్ ఏబిసి అనేది తీసుకుంటాం. యాంగిల్ థీటా. థీటా మనకు హైపోటెన్యూస్ బై adjacent side ఇచ్చారు. హైపోటెన్యూస్ మనం ఇక్కడ 13 తీసుకున్నాం, adjacent side 12 తీసుకున్నాం. మనకి ఇది రావాలి, ఆపోజిట్ సైడ్ కావాలి. అప్పుడు ఏమవుతుంది, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ adjacent side అవుతుంది. హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే 13 హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్. సో 169 మైనస్ 144 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ ఏమొస్తుంది 25. అంటే ఆపోజిట్ స్క్వేర్ ఆపోజిట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అవుతుంది. సో మనకి ఇక్కడ 5 అవుతుంది. సో మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఫస్ట్ సైన్ ఏ కనుక్కోవాలి. సైన్ ఏ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కనుక్కోవాలి. తర్వాత సైన్ థీటా కనుక్కోవాలి. తర్వాత ఏం కనుక్కోవాలి, కాస్ థీటా కనుక్కోవాలి. కాస్ థీటా అంటే adjacent సైడ్ బై హైపోటెన్యూస్ కనుక్కోవాలి. తర్వాత tan థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై adjacent సైడ్ తీసుకోవాలి. తర్వాత కాట్ థీటా అంటే adjacent సైడ్ బై ఆపోజిట్ సైడ్ అవుతుంది. తర్వాత కొసీకెంట్ థీటా అంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో సైన్ థీటా అంటే మనకు ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అయితే 5/13 అవుతుంది. 5/13 అవుతుంది. సో నెక్స్ట్ వన్ కాస్ థీటా అంటే adjacent సైడ్ బై హైపోటెన్యూస్ అంటే 12/13 అవుతుంది. 12/13 అవుతుంది. tan థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై adjacent సైడ్ అంటే 5/12 అవుతుంది. ఆపోజిట్ 5/12 అవుతుంది. సో కాట్ అంటే రెసిప్రోకలే కాబట్టి 12/5 అవుతుంది. కాట్ అంటే tan కి రెసిప్రోకల్. కొసీకెంట్ అంటే sin కి రెసిప్రోకల్ కాబట్టి 13/5 అవుతుంది. కొసీకెంట్ అంటే 13/5 అవుతుంది, ఎందుకంటే sin కి రివర్స్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్. సెవెంత్ వన్ ఈఫ్ cot theta is equal to 7/8. Evaluate 7/8. 7/8 evaluate. First one 1 plus sin theta into 1 minus sin theta by 1 plus cos theta into 1 minus cos theta. 1 minus cos theta ఎంత? నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ వన్ cot square theta హౌ మచ్ అని అడిగారు. ఇప్పుడు ఇక్కడ మనకి ఇచ్చింది cot theta ఈజ్ ఈక్వల్. సో ఫస్ట్ వన్
ఫస్ట్ వన్ ఐడెంటిటీస్ తెలియాలి. ఫస్ట్ వన్ 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. మనకి ఇక్కడ సైన్ థీటా వాల్యూ తెలియాలి. సైన్ థీటా వాల్యూ అంటే మనం కాట్ థీటా తెలుసు, కాట్ థీటా. సో ఒక ట్రయాంగిల్ తీసుకొని థీటా తీసుకొని కాట్ థీటా అంటే ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్, ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్, ఏ బి సి తీసుకుంటాం. మనం ఇక్కడ హైపోటెన్యూస్, ఇక్కడ ఇక్కడ ఇది ఆపోజిట్ సైడ్ ఇచ్చాను. అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్. అంటే 8 హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ ప్లస్ 7 హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్. అంటే 64 ప్లస్ 49. సో 64 ప్లస్ 49 సో 13 అవుతుంది. ఇక్కడ 5 అంటే 5 ప్లస్ 6 11, 113 అవుతుంది. 113 అంటే మనకి ఇక్కడ 113 వచ్చింది. అంటే 113కి పర్ఫెక్ట్ రూట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ రూట్ ఉండదు కాబట్టి మనం ఏం చేస్తాం అంటే 113 అంతే ఉంచేసుకుంటే సో హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ 113 వచ్చేస్తుంది. హైపోటెన్యూస్ రూట్ ఆఫ్ 113. సో ఇప్పుడు ఇక్కడ సైన్ థీటా ఫైండ్ అవుట్ చేయాలి. సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే 8 బై రూట్ ఆఫ్ 113. ఇక్కడ మళ్ళీ కాస్ థీటా కూడా ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చింది. ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఎడ్జసెంట్ సైడ్ 7 బై రూట్ ఆఫ్ 113గా తీసుకోవచ్చు. సో ఈ రెండు వాల్యూస్ తీసుకొని మనం సమ్కి వెళ్ళచ్చు. చూడండి ఇక్కడ మనం సమ్ని ఏమని రాస్తే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కాబట్టి 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా బై 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా తీసుకోవచ్చు. అప్పుడు 1 మైనస్ ఆఫ్ సైన్ థీటా అంటే 8 బై రూట్ ఆఫ్ 113 హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ బై 1 మైనస్ 7 బై రూట్ ఆఫ్ 113 హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్. 1 మైనస్ 64 by 113 by 1 minus 49 by 113. So 113 minus 64 by 113 by 113 minus 49 by 113. 113 cancellation. So 113 minus 64 into 49 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుందంటే 64 వస్తుంది. సో నెక్స్ట్ వన్ మనం సెకండ్ బిట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే కాట్ స్క్వేర్ థీటా ఫైండ్ అవుట్ చేయాలి. సో 7 by 8 హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64. ఓకే, నెక్స్ట్ వన్ ఎయిత్ వన్. గివెన్ 3 cot A is equal to 4. 3 cot A is equals to 4 where cot A is equal to 4 by 3. సో ఏ దగ్గర మనకి ఏ అంటే ఎడ్జసెంట్ సైడ్ ఏబిసి. ఇప్పుడు మనకి ఏ అంటే ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఎడ్జసెంట్ సైడ్ అంటే 4, ఆపోజిట్ అంటే 3. మనకి ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో మనకి 4 హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 16 ప్లస్ 9 అంటే ఎంత వస్తుంది 25. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు 5. ఏబి ఈజ్ ఈక్వల్ టు 5. సో మనం ఇక్కడ కాస్ ఏ తీసుకుంటాం, సైన్ ఏ తీసుకుంటాం. ఫస్ట్ సైన్ ఏ అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ 3/5. కాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 4/5. దట్స్ ఇట్. సో సైన్ ఏ ఉంది మన దగ్గర, కాస్ ఏ ఉంది, టాన్ ఏ ఇచ్చారు కాబట్టి టాన్ ఏ అంటే రివర్స్, అంటే కాట్ ఏకి రివర్స్ కాబట్టి 4/3 కాస్త 3/4 వస్తుంది. 3/4 ఆపోజిట్. సో ఫస్ట్ ఫైండ్ అవుట్ 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ బై
1 plus tan square a. 1 minus of tan square a అంటే 9 by 16 by 1 by 1 by 1 plus 9 by 16. So 16 minus 9 by 16, 16 plus 9 by 16. So 16 cancellation. So 7 by 25 వస్తుంది. సో అదేవిధంగా ఎల్హెచ్ఎస్ ఇది. తర్వాత ఏం కనుక్కోమన్నారు, ఆర్హెచ్ఎస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఆర్హెచ్ఎస్ ఫైండ్ అవుట్ చేస్తామంటే కాస్ స్క్వేర్ ఏ మైనస్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ స్క్వేర్ ఏ అంటే 4/5 హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ మైనస్ 3/5 whole to the power of square అంటే 16/25 minus 9/25. So 16 minus 7/25. So LHS is equal to RHS. LHS is equal to RHS. Equal values. Okay. Equal values. ఓకే, నెక్స్ట్ 9th 10th 11th సమ్స్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను స్టూడెంట్స్. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్.